మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ కూడా ఒక చిక్కులో పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చుట్టూ ఒక భారీ కుట్ర మళ్ళీ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ప్రమాదమే. ఎప్పుడైతే మన భారతదేశం యొక్క సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా! యువతని ఉద్దేశించి కొన్ని బొద్దింకలు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశాడో, ఆ తర్వాత ఈ సీజేపీ పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతోటి ఓవర్ నైట్‌లోనే దగ్గర దగ్గరగా ఒక 1,00,00,000 మంది దాకా అయితే ఫాలోవర్స్ వచ్చేసారన్నమాట. సో, అదే అదునుగా ఆ తర్వాత జంతర్ మంతర్‌లోని పెద్ద పెద్ద నిరసనలు, దేశంలో గందరగోళం, ఆ తర్వాత మోడీ గారే ఇంకా తప్పక ఇంకా ఆయన తల దించారు. ఎవరైతే ప్రధాని ఉన్నాడో ఈ విద్యాశాఖ మంత్రి అతనేమో రాజీనామా చేసి ఇయన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటిదే మళ్ళీ ఒక కొత్తది మళ్ళీ పుట్టుకొచ్చింది. అది కూడా ఎవరి వ్యాఖ్యలతో అంటే మోడీ గారి యొక్క వ్యాఖ్యలతోటి పుట్టుకొచ్చిందన్నమాట. మోడీ గారు రీసెంట్‌లీగా ఆగస్టు 15 రోజున ఏదైతే మనకి ఎర్రకోట ఉంది కదా! ఎర్రకోట మీద జెండా ఎగరేసేవారాయన. ఎప్పుడైతే ఎర్రకోట మీద జెండా ఎగరేశారో అటువంటి సమయంలోని వందే మాతరం యొక్క గీతాన్ని కూడా ఆయన ప్రసంగించారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా అయితే మన భారతదేశంలోని ఎర్రకోటలోని వందే మాతరం గీతాన్ని అందరూ కూడా పాటించారన్నమాట. మన భారతదేశం మొట్టమొదటిసారిగా అయితే అక్కడ పాడారు. సో, అదొక రికార్డ్ అయితే అటువంటి సందర్భంలోని మోడీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటంటే, మన భారతదేశంలోని సాయుధ నక్సల్స్ అందరిని కూడా మేము నిర్మూలించాం. కానీ, మన భారతదేశంలోని దిమాగి నక్సల్స్ మాత్రం పెరిగిపోతా ఉన్నారు. ఆళ్ళని ఏ విధంగా నిర్మూలించాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలైతే ఆయన చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ దిమాగి నక్సల్స్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారో, దీని మీద మళ్ళీ కూడాను ఇన్‌స్టాగ్రామ్‌లోని కొన్ని వేల మందైతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ క్రియేట్ చేసేసారు. దిమాగి నక్సల్స్ అని చెప్పేసి మెయిన్ ఐడీ ఒకటుంది. ఓవర్ నైట్‌గా దగ్గర దగ్గరగా 2-3 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేసారన్నమాట. దిమాగి నక్సల్స్ ఫాలోవర్స్. చూడండి ఒకసారి. దేశంలో ఏం జరుగుతుందని చెప్పేసి నాకసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఉద్దేశించి నరేంద్ర మోడీ గారైతే దిమాగి నక్సల్స్ అని చెప్పేసి ప్రసంగించారు. ఇప్పుడు దాంట్లో ఏముంది దాని గురించి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసేసి, దానికి మళ్ళీ ఫాలోవర్స్ అని చెప్పేసి గందరగోళం చేసి, మళ్ళీ ఏదైతే సీజేపీ పార్టీ ఉందో కాక్రోచ్ జనతా పార్టీ చేసినట్టు జంతర్ మంతర్‌లో మళ్ళీ నిరసనలు చేయాలని ఒక పెద్ద కుట్ర చేస్తా ఉన్నారన్నమాట. అదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే ప్రత్యర్థులు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే దిమాగి నక్సల్స్ అని చెప్పేసి అన్నారో, ఆ తర్వాత చిదంబరం కూడా దాని మీద రెస్పాన్స్ అయ్యారన్నమాట. అవును మేము అవును మేము దిమాగి నక్సల్స్‌మే. మేము భారతదేశాన్ని గౌరవిస్తాం. ఎన్నటికి కూడా మేము బీజేపీకి లొంగం అని జెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేసాడు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఆయన కూడా ఒక ట్వీట్ చేసామాట. మేము కూడా దిమాగి నక్సల్సే అని జెప్పి. సో, ఈ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు దిమాగి నక్సల్స్ పెరిగిపోతా ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలని జెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం అని జెప్పేసి ఆయన అన్న వ్యాఖ్యలతోటి ఓవర్ నైట్‌గా అయితే మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క పార్టీకి ఏ విధంగా అయితే ప్రజాదరణ వచ్చిందో అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అదే విధంగా అయితే మళ్ళీ ఫాలోవర్స్ దగ్గర దగ్గర 3,00,000 మంది అయితే ఒకేసారి వచ్చేసారన్నమాట. ఇలా వచ్చేటప్పటికి మొత్తం షాక్ గురయ్యారు. నరేంద్ర మోడీ గారు కూడా చూసి మళ్ళీ ఏదైనా పెద్ద కుట్ర చేస్తున్నారంటారా? ఈ కాంగ్రెస్ పార్టీ అంతా కలిపి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచనలో పడ్డది. అమిత్ షా, అదేవిధంగా నరేంద్ర మోడీ అంతేకాకుండా రాజ్‌నాథ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. ఏది ఏమైనా గాని మన భారతదేశంలో ఇటువంటి అల్లర్లు రోజు రోజుకి పెరిగిపోతే గనక మన భారతదేశం యొక్క గౌరవే పోతుంది. అంతేకాకుండా మన భారతదేశం యొక్క ఏదైతే ఫైనాన్షియల్ ఉంది, ఫైనాన్షియల్ సంబంధించినయన్నీ కూడా కిందకి దిగజారిపోతాయి. ఎందుకంటే ఒకసారి ఉదాహరణగా మీరు చూసుకుంటే గనక ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అంతేకాకుండా ఈ శ్రీలంక ఉంది కదా! శ్రీలంక కూడా ఈ ఫైనాన్షియల్‌గా చూసుకుంటే గనక చాలా కిందకి దిగజారిపోయాయి. ఒక శ్రీలంకను వదిలేయండి. వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాలను బట్టి అది ఆ విధంగా పడిపోయిందనుకోండి. ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ చూసుకుంటే గనక రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయంలోని కొన్ని విభేదాల వల్లే ప్రత్యర్థులు వాళ్ళకి పడకపోవడం వల్లే ఆ దేశాన్ని వాళ్ళు కిందకి దిగజార్చారన్నమాట. వాళ్ళే లాగేసుకున్నారు కిందకి. చూడండి ఒకసారి. ఇక్కడ అమాయకమైన ప్రజలు బలైపోయారు కదా! పాకిస్తాన్‌లోని, బంగ్లాదేశ్‌లోని. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని చాలా మంది అమాయకుల ప్రజలున్నారు. వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు బతుకుతూ ఉన్నారు పాపం. వాళ్ళకి వేరే దేశాలతో సంబంధం లేదు. పాలిటిక్స్‌తో సంబంధం లేదు. వాళ్ళకి పాపం ఈ 4 ఏళ్ళు నోట్లోకెళ్తే చాలు. మా పిల్లల్ని, మా కుటుంబాన్ని పోషించుకుంటే చాలని జెప్పేసి రోజువారీ కూలి పనులు చేసుకున్న వ్యక్తులు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో బోలెడుమందున్నారు. కానీ రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు చేసిన పనుల వల్ల వాళ్ళే ఈ కుట్రలు చేసుకోవడం వల్ల అక్కడ పెద్ద పెద్ద ధర్నాలు, పెద్ద పెద్ద దాడులు ఎలా పడితే అలా ఉండడం వల్ల ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో పరిస్థితి చాలా దారుణంగా అయ్యిందన్నమాట.
వాళ్ళ యొక్క కరెన్సీ అంతా కూడా మొత్తం దిగజారిపోయిందన్నమాట. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి ఏర్పడిపోయింది బంగ్లాదేశ్‌కి, పాకిస్తాన్‌కి. అటువంటి పరిస్థితి మన భారతదేశంలో రాకూడదు. ఈ ప్రత్యర్థులు చాలామంది కుట్రలు చేస్తా ఉంటారు. కానీ ప్రజలు మాత్రం గమనించాలి. అంతేకాకుండా ఏమైనా ఇటువంటి నిరసనలు చేసేటప్పుడు ఆటిలికి నాకు తెలిసిన మట్టుకైతే మద్దతు ఇవ్వకూడదని అనుకుంటున్నానన్నమాట నేను. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఒక బీజేపీ పార్టీ ప్రత్యర్థుల గురించి కొన్ని కొన్ని మాటలు అంటా ఉంటది. ఎందుకంటే ప్రత్యర్థులు చేసిన తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడతా ఉంటది. అది సహజమే. కానీ ప్రత్యర్థులు కూడాను ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఎండగట్టొచ్చు. కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా చేయకూడదు కదా! అది నేను చెప్తున్నామాట. దాన్ని ఉద్దేశించి మీరు ఒకసారి దీని గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడాను. సో, దీని మీద మీకు ఏమనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు 'దిమాగి నక్సల్స్' అన్న వ్యాఖ్యలు ప్రధాని మోడీ గారు కరెక్టా? కాదా? మీకేమనిపిస్తుంది? దాని మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే 'దిమాగి నక్సల్' అన్న దాంట్లో ఎటువంటి తప్పు లేదనిపిస్తుంది నాకైతే. మోడీ గారు చేసిన వ్యాఖ్యలు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి ఈ సొసైటీకి తెలియజేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.